అసలు అందం అనేది మనకి ఎంత వరకు అవసరం? కానీ ఇప్పుడు ఎంత మనం ఎక్స్‌టర్నల్‌గా ప్రొడక్ట్స్ యూజ్ చేసి, క్రీమ్స్ అప్లై చేసుకొని, ఎంత చేసినా కూడా ఇది టెంపరరీనే స్టిల్. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉండాలి, ఇంటర్నల్‌గా గ్లో రావాలి అంటే మనకి న్యూట్రిషనే హెల్ప్ చేస్తుంది అట్ ది ఎండ్. మనకి న్యూట్రిషన్ బాలేదు అంటే ఆబ్వియస్‌గా మనకి స్కిన్‌లో రిఫ్లెక్ట్ అయిపోతుంది అది. యూజువల్‌గా మాకు డల్ స్కిన్ ఎక్కువైపోయింది, లేకపోతే సమ్మర్ కదా ఇప్పుడు స్కిన్ డ్యామేజ్ అవుతుంది. పొల్యూషన్‌కి కావచ్చు, ఏమైనా కానీ. స్కిన్ ఏజ్ అయిపోవడం, వ్రింకిల్స్ రావడం కానీ, అవన్నీ ఎక్కువగా అవుతున్నాయి. స్కిన్ పైన పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, మచ్చల్లాగా వచ్చేస్తుంది. ఇదంతా అవ్వకుండా ఉండాలి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి. అందుకని ఇది సప్లిమెంట్స్ అనేవి మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు మనకి గ్లూటాడిలైట్‌లో గ్లూటాథయోన్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, విటమిన్ సి, ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 కాంబినేషన్ ఇట్స్ ఎ వెరీ పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కాంబినేషన్ అన్నమాట. చాలా మంది అందంగా కనిపించడానికి ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఆయింట్‌మెంట్స్ లాంటివి వాడతారు. కొంతమంది అయితే బ్యూటీ పార్లర్‌కెళ్ళి కాస్ట్‌లీ ఫేషియల్స్ చేయించుకుంటారు. అయితే గ్లూటా డిలైట్‌లో అన్ని నేచురల్ ఉన్నాయి కదా! అవి మన అందానికి, మన స్కిన్‌కి ఎలా ఉపయోగపడతాయి? ఇప్పుడు మనకి దాంట్లో ఏంటి అంటే కొలాజన్ బూస్ట్ అనేది ఇస్తుంది. ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ కొలాజన్‌ని వైటాలిటీ మెయింటైన్ చేయడానికి, దాన్ని రీస్టోర్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తది గ్లూటాడిలైట్ మనకి. అట్లా అవ్వడం వల్ల ఏజింగ్ కానీ, వ్రింకిల్స్ కానీ, స్కిన్ ఎలాస్టిసిటీ మెయింటైన్ అయినప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వదు. యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ మనకి ఎక్కువ ఉంటుంది దాంట్లో. అందుకని మనకి మొత్తము ఆక్సిడేటివ్ స్ట్రెస్ పోతుంది. ఫ్రీ రాడికల్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి బాడీ నుంచి. ఆటోమేటిక్‌గా డీటాక్స్ కూడా అయిపోతది. బాడీ డీటాక్స్ అవుతది. లివర్ హెల్త్‌కి మనకి బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్. ఇవన్నీ కలిపి మనకి స్కిన్‌లో రేడియన్స్, గ్లో, కాంప్లెక్షన్ కూడా ఫెయిర్ అవుతారు. ఎందుకంటే మనకి పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది. మరి గ్లూటా డిలైట్ ఎన్ని రోజులు వాడితే మంచిది? మనకి గ్లూటాడిలైట్ అన్నది దీంట్లో ఎఫర్వెసెంట్ క్యాప్సూల్స్ లాగుంటాయి. దాన్ని 250 ఎంఎల్ వాటర్ తీసుకొని మార్నింగ్ ఎంప్టీ స్టమక్ పైన ఒక టాబ్లెట్ డిజాల్వ్ చేసేసుకొని తాగేయొచ్చు. అంటే మనకి ఎంప్టీ స్టమక్ పైన తీసుకున్నప్పుడు అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మనకి అబ్సార్ప్షన్ కోసం గ్లూటాథయోన్ అబ్జార్ప్షన్ అవ్వాలి అంటే విటమిన్ సి కాంప్లిమెంట్ చేస్తది. 2 కలిపి మనకు అబ్జార్ప్షన్ ఆటోమేటిక్‌గా బావుంటుంది. కానీ అది మనకి ఫుడ్ తిన్న తర్వాత కొంచెము డిస్టర్బెన్సెస్ కనిపియచ్చు. అందుకని ఎంప్టీ స్టమక్ పైన తీసుకుంటే అబ్జార్ప్షన్ చాలా బావుంటుంది. రిజల్ట్ చాలా బాగొస్తుంది. గ్లూటా డిలైట్ ఏ ఏజ్ వాళ్ళు వాడొచ్చు? 18+ ఏజ్ గ్రూప్ అందరూ వాడొచ్చు. 18-18+ అందరూ గ్లూటాడిలైట్ యూజ్ చేయొచ్చు. రోజుకి ఒక్కటి తీసుకుంటే సరిపోతుందా? లేదంటే మార్నింగ్, ఈవినింగ్ 2 సార్లు తీసుకోవాలా? వన్ టైమ్ ఈజ్ ఇనఫ్ అండి. 3 మంత్స్ మీరు వన్ టైమ్ ఏ డే ఇది యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తది గ్లూటాడిలైట్‌తోని. ఇంటర్నల్‌గా గ్లో రావడము, ఇంటర్నల్‌గా ఉంటేనే న్యూట్రిషన్ సస్టైన్ అవుతది ఏదైనా కూడా. బ్యూటీ కానీ, హెల్త్ కానీ ఏదైనా కానీ. సస్టైన్ అవ్వడం మనకి ఇంపార్టెంట్. కన్సిస్టెంట్‌గా ఉండాలి. దానికోసమని గ్లూటాడిలైట్ చాలా బాగా వర్క్ చేస్తది.